రిపీట్ చేస్తాను. ఒకటి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు. రెండవది, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పేపర్స్ వాల్యుయేషన్ ఆంధ్ర ప్రొఫెసర్ తో చేయించారని అలిగేషన్ చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఎందుకు అన్యాయం జరిగింది. తర్వాత హాల్ టికెట్ నెంబర్స్ రెండు డిఫరెంట్ ప్రిలిమ్స్ కు మెయిన్స్ కన్నది ఎక్కడ కూడా ఉండదు, ఎందుకు చేశారు. ఇది ప్రధాన జియో నెంబర్ 29 ఆ చర్చ జరుగుతున్నది. సో ఇవి ప్రధాన ఆబ్జెక్షన్స్. ప్రభుత్వం నుంచి ఏమైనా సమాధానం ఉందా దీనికి సంబంధించి? భగత్ గారు, మీకు మన మిత్రులందరికీ కూడా గుడ్ విషెస్, గుడ్ ఈవినింగ్. బేసికల్ గా ఏంటంటే దాదాపుగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ ప్రధానంగా మాలాంటి వాళ్ళ త్యాగాలు, అక్కడ కూర్చున్న మిత్రుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాకప్ లో జీవితాన్ని జరిపిన వాళ్ళం మేము. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కనీసం గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా గత ప్రభుత్వాలు బేసికల్ గా వివరించిన తీరు తెలుసు. గమ్మత్ ఏంటంటే కలుగులో ఎలుకలు బయటకు వచ్చినట్టుగా అప్పుడు పెద్దలు కప్పుకొని బయటకు పడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చాలా ఆదర్శాలు మాట్లాడాలని నాకు నవ్వుస్తా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గ్రూప్ 1 ఎంపిక అనేది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించిన ఎంపిక కాస్తారు. అది సమాజానికి దశా దిశను, తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వాన్ని అందించే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం. గతంలో మొత్తం పేపర్లు బాగా లీకేజీలు ప్యాకేజీలు విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి జరగద్దనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఆ టీఎస్పీఎస్ పక్షాల చేయాలని ప్రధాన డిమాండ్ తోటి ఉద్యమం చేసిన వాళ్ళు నేను గారిని అక్కడ కూర్చున్న మిత్రులు కూడా తెలుసు. టీఎస్పీఎస్ పక్షాలు జరిగింది. పక్షాలు జరిగిన తర్వాత కూడా కొన్ని మార్పులు కోరుకున్నారు. ప్రధానంగా ఎవరైతే బహుజన వర్గాల నుంచి ఈ ప్రాంతంలో మేధావులకు అందులో అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు సభ్యులను చేయండి. ఈ రోజు తెలంగాణ సమాజం గర్వించదగ్గ వ్యక్తి బుర్రా వెంకటేశ్వర గారు, ఆల్ ఇండియా ర్యాంకర్ ఆయన మేము చైర్మన్ గా తీసుకొచ్చాం. కొంత సమయం వచ్చిన తర్వాత అక్కడ మెంబర్స్ యొక్క క్వాలిఫికేషన్ ని వాళ్ళకున్న అర్హతను బయటకు తీయండి. దీస్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ తెలంగాణ. అట్లాగే క్వశ్చన్ పేపర్ మొత్తం ఇవాల్యుయేట్ చేసింది ఎవరు? కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరి యొక్క ఇంటిగ్రిటీని పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ఇంత దారుణం క్వశ్చన్. ఇప్పుడు అక్కడ కూర్చున్న మిత్రులు ఎవరుతున్నారు, వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో అవుతున్నారో ఒకసారి చెప్పుకోండి. నేను వింటా సిద్ధంగా ఉన్నా. భరత్ గారు చాలా క్లియర్ గా ఏంటంటే సమాజం అనేది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో ముందుకు పోతుంది. సమాజం గతిశీలమైనది. ఈ గతిశీల సమాజంలో అవకాశాలు ఎక్కువగా దేంట్లో ఉంటే అందులో పోయే అవకాశం ఉంటుంది. 2014 నేను పాఠాలు చెప్పాను, నా క్లాసులు తెలుగు మీడియం విద్యార్థులు ఉండేది. 2024లో క్లాసులు చెప్పాను, 2025లో క్లాసులు చెప్తున్నాను. ఈ రోజు 80% మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉంటే 20% మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉంటారు. మొత్తం భారతదేశంలోనే 52% విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం. క్రమక్రమంగా ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి కారణాలు అంతర్జాతీయంగా కావచ్చు, అవకాశాలు కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సు ఇంగ్లీష్ మీడియం ఉండడం కావచ్చు, పిల్లలకు మంచి జీవితాలు కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవాల్యుయేటర్ కి, ఎందుకంటే అక్కడ కూర్చున్న మిత్రుల్లో కూడా ఇవాల్యుయేటర్స్ ఉన్నారు. నేను ఇవాల్యుయేటర్ గా నా జీవితంలో దాదాపుగా 18 సంవత్సరాలు పనిచేస్తాను. ఎప్పుడు క్వశ్చన్ పేపర్ మా ముందు, ఆన్సర్ షీట్ మా ముందరికి వస్తే ఆ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం ఎవరు చూడరు సార్. ఏ పేపర్ ముందరికి వస్తే ఆ పేపర్ లో ఉండే కంటెంట్ అనాలిసిస్, మాకు ఇచ్చిన బేసిక్ గైడ్ లైన్స్ ఇక్కడ ఉందో దాని ప్రకారం ముందుకు పోయే అవకాశం అర్థమైంది. ఒక క్లారిఫికేషన్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు కదా, తెలుగు మీడియం పేపరు ఇంగ్లీష్ మీడియం పేపర్ దిద్దే ఎవాల్యుయేటర్స్ ఒక్కళ్లే ఉంటారా, లేదా దాన్ని దిద్దేవాళ్ళు దీన్ని దిద్దేవాళ్ళు వేరే ఉంటారా? అది ఉంటారు. ఎందుకోసం అంటే ఎవాల్యుయేటర్ కెన్ బి ఇవాల్యుయేట్ ది పేపర్ హూ ఈస్ హ్యావింగ్ ది కమాండ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈ రోజు బేసికల్ అన్ని బైలింగ్వల్ కాలేజీలో ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఇంగ్లీష్ మీడియం చెప్పే లెక్చరర్స్ తెలుగు మీడియం చెప్తుంటారు, తెలుగు మీడియం చెప్పే లెక్చరర్స్ ఇంగ్లీష్ మీడియం చెప్తుంటారు. సహజంగా యూనివర్సిటీకి వచ్చినప్పుడు బేసికల్ గా ఇప్పుడు క్రమక్రమంగా ఇంగ్లీష్ సంబంధించిన ప్రభావం ఎక్కువగా పోయింది. ఇప్పుడు క్లాస్ లో ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పుకుంటే పిల్లలు వినే పరిస్థితులు లేవు. చర్చ కాదు. ఇక్కడ చర్చ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఆర్టికల్ 319 ప్రకారం అది ఒక అటానమస్ బాడీ, ఒక స్వతంత్రమైన సంస్థ. ఆ స్వతంత్రమైన సంస్థకు ప్రభుత్వం అప్పచెప్పే బాధ్యత ఏదైతుందో కేవలం మీరు రిజల్ట్ ఇవ్వని ఇస్తారు, మీరు రిజల్ట్ ఇవ్వని చెప్తుంటారు. లేదా అంటే బేసికల్ ఏంటి, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి, అభ్యర్థులు మాకు అప్పచెప్పని చెప్తారు. చెప్పిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా ఇన్ జనరల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏమైందో మనం చూసినాం. లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మీద నేను కామెంట్ చేయాలి, హైకోర్టు కామెంట్ చేసి వినాయక్ రెడ్డి గారి కేసు మీద. అక్కడ సభ్యుల ఎంపికలోనే వాళ్ళు తప్పులు చేసిండ్రు. అంటే ఏ సభ్యులైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉండాలో అట్లాంటి సభ్యులు నియమించలేదు, 600 నియమించారు.
అది హైకోర్టు చెప్పింది, నేను చెప్పుడు కాదు. మేము ఈసారి పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చాం. పబ్లిక్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఆధారంగా టీఎస్పీఎస్సీ మెంబర్ సెలెక్ట్ చేశాం. దాని చైర్మన్ ఎవరంటే బుర్రా వెంకటేశం గారు. బుర్రా వెంకటేశం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఈ రోజు దానికి చైర్మన్ గా పరీక్ష నిర్వహిస్తా ఉంటే కొంతమంది మిత్రులకు పాపం ఎందుకో ఇబ్బంది పడతా ఉన్నారు. మరి వాళ్ళు బేసికల్ గా కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చైర్మన్ గా ఉండాలని తట్టుకుంటారో నాకు తెలియదు. రెండవ అంశం ఏంటంటే జనరల్ గా ఇవాల్యుయేషన్ కి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. ఇవాల్యుయేషన్ కి సంబంధం ఉండేది అటానమస్ బాడీగా ఉండే బేసిక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు యూపీఎస్సీలో అవకాశాలతో ఇమీడియట్ గా మనం బేసికల్ సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేయం. యూపీఎస్సీలో సభ్యులను అట్లాంటి పెట్టినాం, చైర్మన్ ఇట్లాంటి పెట్టినా ఉంటుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసిన ఎవరన్నారు. దయచేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు యొక్క ఎంపిక కానీ, సభ్యులకు సంబంధించిన అర్హతలు కానీ, చైర్మన్ కి సంబంధించిన చరిత్ర కానీ ఒకసారి తెలిస్తే మనకి అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు బేసికల్ గా ఏంటంటే కావాలని అనుమానాలు రేకెత్తడం వేరు, సహజంగా జరిగినారు. ఇప్పుడు సహజంగా ఎక్కడైనా కూడా కష్టపడి జరిగిన తర్వాత ఉద్యోగం రానప్పుడు బాధపడతా ఉంటారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు సంతోషపడతా ఉంటారు. ఇప్పుడు ఇదే డిబేట్ ని మీరు ఈ రోజు టాపర్స్ ఒకసారి పిలిచి దయచేసి ఇప్పుడు ఎవరైతే టాపర్స్ కాదే అది ఇంకా ఫైనల్ కాలేదు, రికౌంటింగ్ తర్వాత టోటల్ ప్రాసెస్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాపర్స్ అక్కడిక్కడ న్యూస్ పేపర్ ఆధారంగా, టీవీలో ఆధారంగా వాళ్ళని దయచేసి తీసుకొచ్చి ఒకసారి టీవీలో కూర్చోబెట్టండి. నేనే అంటున్నాను. అట్లాగే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టండి. కాసేపు మీరు వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళ యొక్క మెరిట్ ఏంటో మీకు తెలుస్తా ఉంటుంది. చర్చ ఏంటంటే సార్ నేను ఎవరిని తప్పట్టట్లేదు. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్కనబందిగా నిర్వహిస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆరోపణలు చేస్తామో నిజంగా చదివే విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులు ఎవరితో వాళ్ళు బాధకు గురవుతారు, బాధపడుతుంటారు. ఎందుకోసం అంటే నిజంగా మేము ఇప్పుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తమ సామాజిక చిత్రపటాన్ని మార్చుకోవడానికి, ఆర్థికంగా సమృద్ధిగా, ఆర్థికంగా బలోపేతం కావడానికి గవర్నమెంట్ ఉద్యోగం తప్ప వేరే మార్గం ఉండదు సామాన్య కుటుంబాలు చేసిన వాళ్ళకు. అయితే కంప్యూటర్ చర్చ చేస్తుందంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇట్లా ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావద్దు. మరి గమ్మతైన విషయం ఏంటంటే గత 14 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లో ఏమన్నాడు, ఆ నోటిఫికేషన్ వచ్చే కూడా లీకేజీలు, ప్యాకేజీలు, డ్యామేజ్ అయినప్పుడు చేసింది ఎవరు లేరు. కానీ ఈ రోజు ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహిస్తే ఇట్లా ఉంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్లియర్ గా మొత్తం మెయిన్స్ ఎంపికైన వాళ్ళలో చాలా క్లియర్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది ఏమన్నది, 12,000 మందికి పైగా ఇంగ్లీష్ మీడియం లో రాసిన వాళ్ళు ఉన్నారు, 7,000కు పైగా బేసికల్ గా తెలుగు మీడియం రాసిన వాళ్ళు, 9 మంది మాత్రమే ఉర్దూ మీడియం రాసిన వాళ్ళని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయంగా ప్రకటించింది. దీనికి ప్రపోర్షన్ ఎంపిక ఇప్పుడు మిగతా అయితే ఆబ్జెక్టివిటీ కదా భరత్ గారు, మిగతా దాంట్లో అయితే డిస్క్రిప్టివ్ అవకాశం లేదు కదా. మల్టిపుల్ ఛాయిస్ ఆధారంగానే కదా 20,000 మంది సెలెక్ట్ చేసింది. దయచేసి వినండి, 20,000 మందిని దేని బేసిస్ చేసుకున్నారు, మల్టిపుల్ ఛాయిస్ ఆధారంగానే కదా. సెలక్షన్ లోనే 12,700 మంది పైగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, 5,000 పైగా తెలుగు మీడియం ఉన్నప్పుడు ఏమైతుంది, ఓవరాల్ సెలక్షన్ లో కూడా సహజంగా ఎక్కువ మంది ఎన్నో అంటే మొత్తం మెజార్టీలోనే 13,000 మంది దాకా ఇంగ్లీష్ మీడియం లో ఉంది, తెలుగు మీడియం ఉన్నప్పుడు సెలక్షన్ లో ఎవరైతే ఉంటారో చెప్పండి నాకు. రియాజ్ గారు ఒక్కసారి విఠల్ గారు, ప్రసన్న కృష్ణ గారు మిమ్మల్ని నేను ఒక డిబేట్ చేయడానికి సిద్ధంగా లేదు సార్. నేను ఒక విజయకుంట మాట్లాడేవాళ్ళు నా మిత్రులే. డిబేట్ ఏమవుతుందంటే డిబేట్ కాదు, వాళ్ళు నిరుద్యోగులతో నేను స్టూడియోలో కూర్చుంటే సందర్భంగా కానీ నా చర్చ ఏంటంటే దిస్ ఈస్ ద గవర్నమెంట్ వైపు మాట్లాడతాను, టీఎస్ గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు భారత రాజ్యాంగంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎట్లాంటి హక్కులు ఇచ్చారు, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్సైజ్ చేసే క్రమంలో ప్రభుత్వానికి ఉండే పరిమితులు ఏంటి, బేసికల్ గా ఈ రోజు ఆ 20,000 మందిలో ఏ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ లాంగ్వేజ్ సంబంధించిన తక్కువ ఉన్నారు. ఈ రోజు గ్లోబలైజేషన్ ఫినామినాలో ఏ లాంగ్వేజ్ లో ప్రిపేర్ కావడం వల్ల సమాచారం ఎక్కువగా సేకరించబడతా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ లో ప్రిపేర్ కావడం వల్ల సమాచారం తక్కువగా ప్రిపేర్ అవుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు బేసికల్ గా ఉర్దూ మీడియం విద్యార్థులు ఓన్లీ 9 మంది కనబడ్డారు అక్కడ, ఓన్లీ 9 మంది. అంటే దాంట్లో ఎట్లా డాటా ఉండేది కాబట్టి ఎవడెవరు వాడు ఎక్స్ట్రా తోటి వచ్చిన 7-8 మంది ఉంటారు. ఏంటంటే సార్ సహజంగా ఇంగ్లీష్ అనేది సహజంగా ఏమైతుందంటే ఈ రోజు గ్లోబలైజేషన్ ఫినామినాలో ఒక్కసారి విఠల్ గారు చిన్న సందేహం ఉంది అడుగుతా అంటారు. ఇక్కడ సందేశాన్ని వృద్ధి చేసుకుని కన్ఫ్రంటేషన్ కాదు, క్లారిఫికేషన్. మాట్లాడుకునే వేరికి ఇంకోటి ఉంటుంది. సందేహం ఉంది, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ కాదు, క్లారిఫికేషన్ అడుగుతా అంటారు. ఎవరితో మాట్లాడాలి నేను నిర్ణయించుకుంటాను. మీరు నాకు ఫోన్ చేశారు జీటీవీ నుంచి, మీతో మాట్లాడుతున్నాను. అయితే నేను రియాజ్ గారు 20,000 మంది ఓవరాల్ విద్యార్థుల్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తప్ప తెలుగు మీడియం వాళ్ళు దాని గురించి కాదే నేను ఒక డౌట్ అడుగుతా. చదువుకునే విద్యార్థులు
తెలుగు మీడియం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు హిందీ భాషను బలవంతంగా సివిల్ సర్వీస్ పిల్లలు ఒక క్వశ్చన్ రియాజ్ గారు ఇప్పుడు క్వశ్చన్స్ ఒక్క నిమిషం డిబేట్ గురించి కాదు. రియాజ్ గారు క్వశ్చన్స్ వాళ్ళను అడిగా మిమ్మల్ని అడుగుతున్నాం. వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచి అడుగుతారు. నేను అడుగుతాను ఒక్క నిమిషం ఇది అడగండి సార్. ఇది పిల్లలు భవిష్యత్తులో తెలుగు మీడియంలో ఒకటి జనరల్ లైన్లో ఉండమని ఆయన ఒకసారి నేను తెలుగు మీడియంలో విద్యార్థులకు మనం ఇంకా మరింత మనం ఎంతో ఎంకరేజ్ చేద్దాం. తెలుగు మీడియం విద్యార్థులకు హాస్టల్ తీస్తే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్క నిమిషం లైన్లో ఉండమని నేను మిమ్మల్ని అడుగుతాను. మీ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని మీద కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేయడం ఏదో భరత్ గారు పిల్లలు అడుగుతున్నారు. ఆయన లైన్లో ఉండమనండి. నేను ఆయన ఉంటాడు. ఇంకా ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తులో ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరాలంటే ఇంకా అనేక మంది ఆఫీసర్ రావాలని మేము కోరుకుంటాం. దయచేసి మన పాజిటివ్ చూద్దాం. 14 ఏళ్ల తర్వాత ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని అభినందిద్దాం. ఓకే మెసేజ్